హలో ఎవ్రీబడి. ఈరోజు ఈ వీడియోలో మనము ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనం అనుసరించాల్సిన నియమాలు ఏంటి అనేవి తెలుసుకుంటామన్నమాట. ఫస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఒక ఆటం లేదా మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నింటినీ ఒక సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్లో సెట్ చేయడం. ది arrangement of electrons in an atom into a set of orbitals with increasing order of energy. తక్కువ శక్తి స్థాయి ఉన్న ఆర్బిటాల్స్ నుంచి ఎక్కువ శక్తి స్థాయి ఉన్న ఆర్బిటాల్స్ వరకు ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయడమే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో తక్కువ శక్తి స్థాయి ఆర్బిటాల్ ఏవి, ఎక్కువ శక్తి స్థాయి ఉన్న ఆర్బిటాల్ ఏవి అనేవి క్వశ్చన్. సో వాటిని గుర్తుంచుకోవాలంటే మనం ఫస్ట్ ఈ డయాగ్రామ్ నేర్చుకోవాలి. సో ఈ డయాగ్రామ్ని సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ రోలో 1s, సెకండ్ రో 2s 2p, థర్డ్ వన్ 3s 3p 3d, ఫోర్త్ వన్ 4s 4p 4d 4f, అండ్ ఫిఫ్త్ వన్ 5s 5p 5d 5f, సిక్స్త్ వన్ 6s 6p 6d, సెవెంత్ వన్ 7s 7p. ఇలా అన్ని ఆర్బిటాల్స్ నేమింగ్ చేసుకున్న తర్వాత వీటికి ఆరో మార్క్స్ ఇచ్చుకోవాలి. 1s ఆరో మార్క్, 2s ఆరో మార్క్, నెక్స్ట్ 3sకి 2p ఇంక్లూడ్ అవుతుంది చూడండి, 2p 3s ఆరో మార్క్, నెక్స్ట్ 3p 4s ఆరో మార్క్, 3d 4p 5s ఆరో మార్క్, 4d 5p 6s ఆరో మార్క్, 4f 5d 6p 7s ఆరో మార్క్, నెక్స్ట్ 5f 6d 7p ఆరో మార్క్. ఇలా ఆరో మార్క్ ఇచ్చుకున్న తర్వాత తక్కువ శక్తి స్థాయి ఉన్న ఆర్బిటాల్ ఫస్ట్ 1s, 1s నుంచి 2s, 2s టు 2p 3s, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ విల్ గోస్ ఆన్. ఓకే, సో ఇట్లా మనం రాసుకున్న తర్వాత 5s నుంచి నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ ఏంటి, ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్ 4d 5p 6s, నెక్స్ట్ 4f 5d 6p 7s, నెక్స్ట్ 5f 7d, అండ్ ఫైనల్లీ 7p. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అకార్డింగ్ టు ఆబ్బౌ రూల్, అసలు ఆబ్బౌ రూల్ ఏం చెప్తుందంటే, ఫిల్లింగ్ అప్ ద ఎలక్ట్రాన్స్ విల్ టేక్స్ ప్లేస్. సో ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అనేది విల్ టేక్స్ ప్లేస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఎనర్జీ, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఆటం తీసుకుందాం. లిథియం ఆటం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, 3, అటామిక్ నంబర్ ఏంటి 3, సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 3. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ని మనం ఎట్లా ఫిల్ చేస్తాం. సో ఫస్ట్ తక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్ ఏంటి 1s. సో ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయొచ్చు 2. సో 1s 2, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ ఆర్బిటాల్ ఏంటి 2s. సో 1s 2, ఇంకొక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది 2s 1కి వెళ్తుంది అనమాట. సో 1s 2 2s 1. నెక్స్ట్ ఇప్పుడు సోడియం తీసుకుంటే, సోడియం అటామిక్ నంబర్ ఈజ్ 11, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 11. సో ఈ 11 ఎలక్ట్రాన్స్ని ఎట్లా ఫిల్ చేస్తాం, ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ గోస్ ఫర్ 1s అంటే 1s 2, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఆర్బిటాల్ 2s 2s 2, నెక్స్ట్ 2p. సో p ఆర్బిటాల్లో 6 ఉంటాయి మొత్తం ఎలక్ట్రాన్స్ కదా, సో 2p 6, నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది 3s 3s 1. సో టోటల్ 11 ఎలక్ట్రాన్స్, 1s 2 2s 2 2p 6 3s 1. సో ఇట్లా తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ రూలు హుండ్స్ రూల్. హుండ్స్ రూల్ ఏం చెప్తుందంటే, నో పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ టేక్స్ ప్లేస్ అంటిల్ ఆల్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ విల్ సింగ్లీ ఫిల్డ్ అప్. సో ఈ హుండ్స్ రూల్ ఏ కేసులో పనిచేస్తుంది, డీజనరేట్ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ అవుతాయి అనేది హుండ్స్ రూల్ చెప్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొబాల్ట్ ఆటం తీసుకుందాం, దాని అటామిక్ నంబర్ ఏంటి 27. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d7 4s2. ఇందులో ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా జరుగుతుంది. సో డి ఆర్బిటాల్ అనేవి 5d ఆర్బిటాల్స్, ఇవన్నీ సమాన శక్తి స్థాయి గల ఆర్బిటాల్స్. వీటిని ఏమంటామంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు డి ఆర్బిటాల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
అవి ఎట్లా ఫిల్ అవుతాయి అనేదాన్ని హుండ్స్ రూల్ చెప్తారనమాట. సో ఈ డి ఆర్బిటాల్లో ఉన్న 7 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఏం చేస్తాయంటే ఆల్ ద ఆర్బిటాల్స్ విల్ సింగ్లీ ఫిల్డ్ అప్. అన్ని ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత దెన్ ద పేరింగ్ విల్ బి టేక్స్ ప్లేస్. సో ఫస్ట్ 5 ఎలక్ట్రాన్స్ ఇట్లా ఫిల్ అయిన తర్వాత 6th ఎలక్ట్రాన్ ఇక్కడ పేర్ అవుతుంది, 7th ఎలక్ట్రాన్ ఇక్కడ పేర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద హుండ్స్ రూల్. నో పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ టేక్స్ ప్లేస్ అంటిల్ ఆల్ ద degenerate orbitals will be singly filled up. Then only the pairing will takes place. So next 4s2. So two electrons in s orbital will filled like this. Here is no issue. 2 electrons unnai oka s orbital lo fill అయిపోయింది. So next case neon. Neon lo 10 electrons, atomic number is 10. So 10 electrons fill కావాలి. So 1s2, 2s2, 2p6, రైట్. సో ఫస్ట్ 1s2లో 2 ఫిల్ అయిపోయినాయి ఎలక్ట్రాన్స్, 2s2లో 2 ఫిల్ అయిపోయినాయి. సో పి ఆర్బిటాల్లో 3 ఆర్బిటాలు ఇవి కూడా సమాన శక్తి స్థాయిలో ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. సో ఆల్ దీస్ 3 ఆర్బిటాల్స్ ఆర్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ అవుతాయి అంటే అకార్డింగ్ టు హుండ్స్ రూల్ ఫస్ట్ ఈ 3 ఆర్బిటాల్స్ సింగిల్గా ఫిల్ కావాలి, తర్వాత పేరింగ్ విల్ బి టేక్స్ ప్లేస్. సో 1, 2, 3, then the 4th electron will pair here, 5th electron will pair here, 6th electron will pair here. This is the Hund's rule. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించి నెక్స్ట్ మనం ఫాలో అయ్యే రూలు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారము ఏంటంటే నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ కెన్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్. అంటే ఏ 2 ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నంబర్స్ సేమ్ ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3d2 కాన్ఫిగరేషన్ తీసుకుందాం. సో ఏంటి, డి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3d ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి ఇట్లా ఫిల్ అయినాయి, రైట్. సో ఇప్పుడు వీటి క్వాంటమ్ నంబర్స్ని చూద్దాం. సో 3d2 కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి 3. సో డి ఆర్బిటాల్కి అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి 2. సో ఎంఎల్ వాల్యూస్ ఏంటి -2, -1. స్పిన్ వాల్యూస్ ఏంటి +or -1/2. సో ఈ 4 వాల్యూస్లో ఏ 2 వాల్యూస్ కూడా సేమ్గా లేవన్నమాట. దిస్ ఈస్ ద పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 2p2. సో 2 ఎలక్ట్రాన్స్ విల్ ఫిల్ లైక్ దిస్. సో ఈ 2p2 ఎలక్ట్రాన్స్కి, ఈ 2 ఎలక్ట్రాన్స్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంది 2. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ పర్ పి ఆర్బిటాల్ ఏంది 1. ఎంఎల్ వాల్యూస్ -1, 0 అండ్ ఎస్ వాల్యూస్ +or -1/2. సో ఫ్రమ్ దీస్ 4 no 2 values are same. So this is about Pauli's exclusion principle for the electronic configuration.